అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను. ఓ ఫిర్యాదు కూడా చేశాను. అదేంటంటే గడిచిన కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. అలాగే మరి ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను. ఒక అగ్రెసివ్ లీడర్గా నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు. మరి నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు అడ్వాంటేజే మాట్లాడటం, ఏదైనా గట్టిగా మాట్లాడటం, నిష్కర్షగా మాట్లాడటం, ఎంత పెద్ద నాయకుడైనా సరే తప్పు చేస్తే నిలదీసి అడగటం, ఇవి నాకు అలవాటైనటువంటి లక్షణం. ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యం ఇది. నేను ఒక్కడే రాజకీయాల్లో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని. 36 గ్రామాలకు కలిసి పోరాటం చేసి మత్స్యకారులు, రైతులు అందరికీ కూడా కాపాడటానికి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టినటువంటి వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి జయరాం రమేష్ ఆ థర్మల్ ప్లాంట్ని నిలుపుదల చేశారు. ఒక్కడిగానే ఎదుర్కోవడం, ఒక్కడిగానే నిలదీయటం, ఇవన్నీ నాకు అలవాటైనటువంటి జీవితం. మరి ఇటీవల కాలంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక రౌడీజం, ఇది ఎప్పుడు నేను జీవితంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 20 సంవత్సరాల నా జీవిత చరిత్రలో కులాహంకారం అనమాట. అంటే తొక్కి పెట్టేయడం, బలహీనపరచడం, రాజకీయంగా అధికారాన్ని చూపించి మమ్మల్ని నాశనం చేయటం. ఈ జిల్లాలో ఉన్నటువంటి క్యాస్ట్ల స్ట్రాటజీ ఒకసారి చూసుకుంటే కళింగ, కాపు, మరి రెడ్డీస్, యాదవాస్, మత్స్యకారులు, ఎస్సీలు అలా ఉన్నాయి. ఈ ఉన్న దాంట్లో ఒక్కో నియోజకవర్గంలో అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి, సామాజిక వర్గాలను బట్టి పోటీ చేస్తుంటారు. ఎక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇచ్చాపురంలో ఎందుకు గ్రూపులు చేసి మమ్మల్ని నాశనం చేస్తున్నారు? టెక్కలిలో గ్రూపులు చేసి మేము గెలవకుండా ఉండడానికి ఎందుకు నాశనం చేస్తున్నారు? నేను నా గడిచిన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు, ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే 3000, 4000 ఓట్ల తేడాతోనే 5 సార్లు పోయినాను కదా. దానికి కూడా మాలో గ్రూపులు చేసి కంపు చేస్తున్నారు మీరు. మరి అలాగే ఆముదాల వలసలో కూడా అన్యాయం చేస్తున్నారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం లాంటి నాయకుడిని పట్టుకొని బలహీనుడని, ఆయనకి మరొక యువకుడిని తీసుకురావాలని, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4 మంచి మాటలు చెప్పకుండా స్వపక్షంలో ఉన్నటువంటి సీతారాం గారి మీద మాట్లాడుతున్నటువంటి ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను టికెట్ మార్చేస్తాను, బలమైన వ్యక్తిని తీసుకొస్తాను, యువకుడిని తీసుకొస్తాను, అనుభవజ్ఞుడిని తీసుకొస్తాను. నీకున్న అనుభవం ఏంటయ్యా? బలమైన వ్యక్తి అంటే ఏంటయ్యా? నువ్వేమైనా బలమైనడువా? ఆయన బలమైనడు కారా? ఉత్తరాంధ్రలోని అత్యున్నత స్థానంలో పదవులు చేపట్టినటువంటి నాయకుడే అయినా ఓపెన్గా చెప్తావా? అది రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చూసుకోవాలి. ఆయన టికెట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారు. నువ్వెవరో మధ్యలో మాట్లాడడానికి? టెక్కల నడిబడిలో మాట్లాడితే నేను గట్టిగా నిలదీసన్నాను. నువ్వు స్వపక్షంలో ఉండే సీతారాం లాంటి వ్యక్తుల మీద మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలన్న అచ్చెన్నాయుడు మీద మాత్రం మాట్లాడవు. 1800 ఫ్లైట్స్ ఇండిగోకు సంబంధించినవి ఆగిపోతే ఆ సంబంధిత మంత్రి తాలూకా చేతగానితనాన్ని మాట్లాడవు. ఆ మంత్రి ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు. ఆ మంత్రి కనీసం స్పందించడు, ఏ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళడు. ఈరోజు కూడా సూట్ కేసులు పడున్నాయి ఇంకా ఎయిర్పోర్ట్లో. ఇంత దారుణాలు జరుగుతుంటే, జిల్లా మొత్తం అసహించుకుంటే, దేశం మొత్తం కూడా ప్రపంచ దృష్టిలో ఇండిగో ఫ్లైట్స్లో జరిగినటువంటి లోపంలో చేతగాని మంత్రి ఉండటం వల్ల, అతని పని కనీసం అతను చేయలేకపోవటం వల్ల దేశమంతా తలదించుకునే పరిస్థితి వస్తే దీన్ని ప్రశ్నించవు. జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాడిని ప్రశ్నించవు. ఎందుకు ప్రశ్నించవు అంటే, కేడీ బ్రదర్స్, కింజరాపు ధర్మాన బ్రదర్స్, మీరు తిట్టుకోరు.
మీరు పోటీ చేసుకోరు. నేను వీళ్ళకే ఎందుకు అంటున్నానంటే, గుండప్పల సూర్యనారాయణ గారు ఉన్నారు, నీతికి నిజాయితీకి మారుపేరు, స్వచ్ఛమైనటువంటి మనసు. గుండ లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ చేతిలో భోంచేయనటువంటి వ్యక్తే లేడు, తల్లి లాంటి మనసు, తల్లి. బొగ్గు రమణమూర్తి గారు ఉన్నారు, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు. బొగ్గు లక్ష్మణరావు గారు ఉన్నారు, ఎంతో మందిని రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి. ఎర్రన్నాయుడిని కూడా రాజకీయాల్లోకి తెచ్చింది బొగ్గు లక్ష్మణరావు గారే. తంగి సత్యనారాయణ గారు ఉన్నారు. ఎవరికైనా అన్యాయం చేసినట్టు చూసామా? వాళ్ళు ఎవరినైనా జీవితంలో ఒక రాజకీయ నాయకుడిని కానీ ఒక అభ్యర్థిని కానీ అన్యాయం చేసినట్టు చూసామా? మీకేం పోయే కాలం పట్టిందిరా బాబు? 25 సంవత్సరాల నుంచి జిల్లా నాశనం చేస్తున్నారే. ఎర్రనాయుడు గెలాలి, అచ్చెన్నాయుడు గెలాలి, ఇప్పుడు ఎర్రనాయుడు తదనంతరం రామ్మోహన్ నాయుడు గెలాలి, మేము గెలాలి, అన్ని నియోజకవర్గాలు ఓడిపోవాలి. చూసుకోండి, మీరే చూద్దాం. ఇచ్చాపురంలో నర్సన్నపేటలో, శ్రీకాకుళంలో వీళ్ళకి పోటీలు ఉండరు, మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోటీలు ఉంటారు. వీళ్ళే సృష్టించేస్తారు. కాలింగుల్ని బ్రతకనివ్వరు, కాపుల్ని బ్రతకనివ్వరు, రెడ్డిల్ని బ్రతకనివ్వరు, మత్స్యకారులను బ్రతకనివ్వరు, ఎస్సీల్ని బ్రతకనివ్వరు, యాదవాసుని బ్రతకనివ్వరు, కుమ్మర కమ్మర చేనేత వడ్రంగి రెడ్డికి యాదవ బ్రాహ్మణ వైశ్య కాపు అన్ని కులాలు వెలమ అన్ని కులాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది కళింగ కులం గురించే కాదు, అన్ని కులాలకి అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్ల అని నేను మాట్లాడాను. అది నేను మాట్లాడితే నువ్వు మా గురించి మాట్లాడతావా, కేడీ బ్రదర్స్ అంటావా, నీ సంగతి చూస్తాం అని నేను హైదరాబాద్ నుంచి నిన్నే బయలుదేరి వస్తున్నాను. నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు ఫోన్, కింజరా పప్పన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంచివాడు. ఆయనకి చాలా కష్టాలు ఉన్నాయి. నిమ్మాళ్ళలో అతను నామినేషన్ వేసినందుకు ఈరోజు ఊరు నుంచే బహిష్కరించారు. ఊర్లోకి ఈరోజు 19 నెలలైంది, అడుగు పెట్టలేకపోతున్నాడు, వ్యవసాయం చేయలేకపోతున్నాడు, నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కుటుంబంతో సహా వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి కృష్ణదాస్కి సమీప బంధువే. వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పరా మీ ఊడికి చెప్పు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడంట, ఈ రాత్రి నర్సన్నపేటలో నరికేస్తామని చెప్పు, మా వాళ్ళు వదలరని చెప్పు, అటాక్ చేస్తారని చెప్పు అని చెప్తే సరేలే అప్పన్న మాట్లాడదాం. ఆ తర్వాత మళ్ళీ 3:30 గంటలకి నాకు చేసి, సార్ మీ స్పాట్ మారింది, నర్సన్నపేట కాదు నిమ్మాడ జంక్షన్లో మిమ్మల్ని అటాక్ చేస్తారంట. ఓకే, నిమ్మాడ కదా, నిమ్మాడే వస్తాను సార్, మీరు వెళ్ళిపోండి సార్, దయచేసి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోండి సార్, మీరు రాకండి సార్, మీరంటే నాకు ఇష్టం సార్, మీలాంటి నాయకుడు ఉండాలి సార్, వాళ్ళు కొట్టేస్తారు సార్, మంచోళ్ళు కారు సార్ అని నాకు రిక్వెస్ట్ చేశాడు. అప్పనా నువ్వు చెప్పావు కదా, అలా అయిపో, నీ పని నువ్వు చూసుకో అన్నాను. నేను బయలుదేరుతున్నాను. ఈ విషయాలు నేను మాధురికి చెప్పలా. తను ఆ తర్వాత తెలుసుకొని విజయవాడ దగ్గర నేను హోటల్లో కాఫీ తాగడానికి దిగితే అప్పన్నకు ఫోన్ చేసింది. అప్పన్న ఈ విషయాలన్నీ మళ్ళీ చెప్పాడు. తను ఏంటంటే బయట ప్రపంచానికి ఈ విషయం చెప్పాలి. అప్పన్న మన మనిషి, సీనియర్ నాయకుడు, వాయిస్ రికార్డులు చేసే దురలవాటు మనకు లేదు. కానీ చంపేస్తామని, అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, పోలీస్ వారికి తెలియజేయాలి, న్యాయస్థానాలకు తెలియజేయాలని ఆ ఆడియోని బయటపెట్టడం జరిగింది. మాకు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది, మాకు అటాక్ చేస్తారంట అని. ఆ ఆడియో ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నాకు నిమ్మాడ దగ్గర అటాక్ చేస్తారని. సరే, రాత్రి 11:30కి వచ్చాను, ఓ 2 గంటల పాటు నిమ్మాడ దగ్గర జంక్షన్ దగ్గర ఆపాను. చంపేస్తారు కదా, అటాక్ చేస్తారు కదా, చేయండి. నేను ప్రశ్నించినందుకే నన్ను అటాక్ చేస్తారా? మిమ్మల్ని మీ వాస్తవాలు, మీరు చేసిన అవినీతిని మాట్లాడినందుకే అటాక్ చేస్తారా? ఇసుకలను దోపిడీ చేశారే, స్థలాలన్నీ దోపిడీ చేసి పెట్టారే, రాఘోల్ దగ్గర ఉన్న స్థలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారే, అది 22A నుంచి తీసేసినారే, విశాఖపట్నంలో ఉన్న 70 ఎకరాల భూమిని దోపిడీ చేశారే, దాన్ని చుక్కల భూమిని ఉంటే రెవెన్యూ మినిస్టర్గా మార్చేసినావే, టెక్కల నడిబొడ్డులో 100 కోట్ల రూపాయల స్థలాన్ని, అది స్వర్ణకారుల యొక్క స్థలాన్ని, దాని కాంపౌండ్ వాల్స్ కట్టి దోపిడీ చేసేస్తున్నారే, అది కూడా 22A నుంచి తీసేసావే. నేను అడగొద్దా? టెక్కల వాసిగా, ఈ జిల్లా వాసిగా, నేను ఎమ్మెల్సీగా, ఒక దువ్వాడ శ్రీనివాస్గా నేను ఎందుకు అడగను? 22A నుంచి చుక్కల భూముల నుంచి తీసేసి భూములు ఆక్రమించేస్తారా? మరి అచ్చెన్నాయుడు అన్నారు, అదే స్థలంలో తాజ్మహల్ కట్టిన తొక్కేసి తీసేసి నేను ప్రభుత్వ ఆసుపత్రులు కడతానని ఆయన చేతులు కలిపేసినాడు. దీని గురించి నేను ప్రశ్నించకూడదంట. అంటే వీళ్ళ రహస్యాలన్నీ, కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తారు. ఓకే, పుట్టాం పోతాం, అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, మీరు భయపెట్టేస్తే, చంపేస్తామంటే
నరసన్నపేట నిమ్మాడ దాటి నేను టెక్కలు వెళ్ళాలి మా ఇంటికి. అయితే నేను ఇంటికి రావద్దా? ఇంటికి వెళ్ళొద్దా? ఇంటికి వెళ్తే చంపేస్తారా, అటాక్ చేసేస్తారా? నిన్నను ప్లాన్ చేశారు, మీ అందరికీ తెలుసు. రాత్రి 7 గంటలకి అక్కడ టోల్ గేట్ దగ్గర, మడపం టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్లు చింపేశారు. ఏమీ లేదు. ఒక 200-300 మంది అక్కడికి చేరారు నిన్న ఇదే సమయానికి. 200-300 మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి. నాకు తెలుసు, నిన్న మీడియాలో కూడా వచ్చింది. ఏ వాల్ పోస్టర్ లేదు, ఏ గొడవ లేదు. 300 మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర? టోల్ గేట్తో పని ఏముందండి? 300 మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి వాల్ పోస్టర్ చింపేస్తే? కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి. అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని. అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా నడి రోడ్డును ఉన్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను. ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి, రోజు వెళ్తా. హైదరాబాద్లో ఉంటున్నా, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి నాకు, ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఆంధ్రాలో రాజకీయం ఉంది. ఈ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా. నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా? మరి ఇవన్నీ ఎస్పీ గారికి చెప్పడానికే వచ్చాను. కృష్ణదాస్ దానికి అడ్మిట్ అయ్యాడు ఒక ఛానల్లో. చూడండి, దువ్వాడ ఆరోపణలపై స్పందించిన కృష్ణదాస్, నేను దువ్వాడ జోలికి వెళ్ళడం లేదు. నాపై దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారు? 4వ పాయింట్, నా పైన మాట్లాడితే మా వాళ్ళు రియాక్ట్ అవుతారు. నిజమే, చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసా? నీ అంతు చూస్తాం, నీకు అతి త్వరలో అసలు కథ ఉంది, నీకు అతి త్వరలో నీ పని చెబుతాం అని సత్తార్ సచివ్ టెక్కల్ నుంచి, తమ్మాన కిరణ్ టెక్కల్ నుంచి, కోటబొమ్మాల నుంచి మోహన్ అనేవాడు జేసీబీ పెట్టిన ఇల్లే లేపేస్తాం, ఇలాంటి హెచ్చరికలు. ఆ హెచ్చరికలు మా వాళ్ళు చేస్తున్నారని ఎవరు చెప్పారు? కృష్ణదాసే చెప్పాడు. అప్పన్నతో అన్న మాట వాస్తవమే. ఈ మాటలు నేను అప్పన్నతో నేనే అన్నాను. ఇప్పుడు అప్పన్న సీన్లో మరి ఉండక్కర్లా, ఇప్పుడు కృష్ణదాసే అడ్మిట్ అయ్యాడు. దీన్ని ఏమంటారు? TV9లో అడ్మిట్ అయ్యాడు ఈరోజు. దీన్ని ఏమంటారు? అంటే చంపాడని చూస్తావా? అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు సార్, దయచేసి ఆ గన్మెన్ని నాకు మళ్ళీ 2+2 చేయండి, 1+1 చేసేసినారు, నాకు అటాక్ చేయాలని చూస్తున్నారు, రక్షణ కల్పించండి, నా ప్రాణానికి వాళ్ళ వల్ల తీవ్రమైన ముప్పు ఉంది, ఏ క్షణానైనా నన్ను అటాక్ చేస్తారు, నేను కారులోనే తిరుగుతూ ఉంటాను, దయచేసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఎస్పీ గారిని నేను ఇప్పుడు అడగటం జరిగింది. తప్పకుండా దీనిపైన నేను వెంటనే ఎంక్వైరీ చేస్తాను, ఎఫ్ఐఆర్ వేయండి అని కూడా చెప్పాను, నాకు రక్షణ కల్పించమని చెప్పాను. ఇతర రాష్ట్రాలకు వెళ్తే నాకు గన్మెన్ తీసేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్మెన్లతో వెళ్తున్నారు, నాకేంటి సార్ అన్యాయం అని కూడా అడిగాను. దాన్ని కూడా స్పందిస్తూ నేను వెంటనే రివ్యూ చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ జరిగిన అన్యాయాన్ని, చట్టం పైన నాకు విపరీతమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్గా, అలాగే న్యాయస్థానాల పైన కూడా నాకు గౌరవం ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, చట్టానికి మేము కంప్లైంట్స్ తయారు చేస్తాం తప్ప మీరేదో హెచ్చరికలు చేసి చంపేస్తాం, నరికేస్తాం, అటాక్ చేసేస్తామంటే నేను భాష మాట్లాడండి. నేను ప్రజల కోసం కష్టపడి పని చేస్తా, ప్రజా గొంతై మాట్లాడతా, ఇంకా గట్టిగా మాట్లాడతా. ఉద్యమాలతో నుంచి వచ్చిన నేపథ్యం నాది, అదిరే బెదిరే గుండె కాదు ఇది. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, బుర్రలో పెట్టుకోండి. నాకేదో అటాక్ చేసేస్తామంటే నీ చేత అయిపోతే పోతాం, అటాక్లో పోయినా పర్వాలేదు, నా సాధ్యమైనంత వరకు ఒక్కడిని ఎదుర్కొంటాను. నాకు చాలామంది రాత్రి చెప్పారు, మీ వెనక ఒక 20-30 కార్లతో వస్తాను. ఎన్ని రోజులు వస్తారు, ఎంతమంది వస్తారు, ఒక్కడిని నేను ఎదుర్కోవాలి, కాబట్టి ఒక్కడిని నేను వెళ్తా, ఏం పర్వాలేదని చెప్పాను. నేను ఒక్కడిని ఎదుర్కొంటాను. ఒకవేళ ప్రజల ఆశస్సులు నాకున్నాయి, ఏదైనా ప్రమాదం జరిగిపోతే ఆ ప్రాణంలో నా ప్రాణానికి నాకు ముప్పు కావడానికి కారణమైనటువంటి ధర్మాన ప్రసాద్ కృష్ణదాసులే బాధ్యులు అని స్పష్టంగా నేను మీడియా ముఖంగా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన దానిలో కూడా క్లారిటీగా తెలియజేశాను. నమస్కారం. అవునండి. నాకు భయం లేదు సార్, భయం లేదు. ఇప్పుడు గతంలో నాకు వచ్చిన కంప్లైంట్స్ మీద టెక్కల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. ఇప్పుడు వస్తున్నవి పోలీసు వారి దృష్టిలో పెట్టకపోతే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పౌరుడిగా నా తప్పు అవుతుంది. నేను భయపడిన అయితే రాత్రి వెళ్ళి అక్కడ నిలబడి కదా, ఇప్పుడు వెళ్తాను కదా, రోజు వెళ్తుంటాను కదా, భయం అన్నది నాకు లేదు సార్.
ఒక పౌరుడిగా పోలీసు వారి దృష్టిలో పెట్టవలసిన బాధ్యత నాకుంది. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చాను. గతంలో కలిసి పనిచేశారు, ఒకే పార్టీలో ఉన్నారు ధర్మాన మీరు. ఆ. అటువంటి వ్యక్తి నుంచి ఈ రోజు ఇలాంటివి వస్తున్నాయంటే అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? సార్. అంటే ఈ మధ్య ఇటీవల కాలంలో మీరు మాట్లాడుతున్నారు, ఆ నేపథ్యంలో ఆయన ఏదో టూకీగా మాట్లాడే అవకాశం ఉండొచ్చు. అంటే అంత సీరియస్ గా తీసుకుంటున్నారు. ధర్మాన ప్రసాద్తో గొడవ నాకు ఈనాటిది కాదు, 20 సంవత్సరాలు అయిపోయింది. నా రాజకీయ జీవితం 25 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల నుంచి వాళ్ళతోనే నేను ఫైట్ చేస్తున్నాను. స్వపక్షంలోనే నా గొడవ. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయించడం కాదు, 2007లోనే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉండేటప్పుడు ధర్మాన ప్రసాద్ రాజశేఖర రెడ్డి గారి వద్ద నుంచి నన్ను సస్పెండ్ చేయించాడు. ఇది రెండోసారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సస్పెండ్ చేయించాడు. 2 సార్లు సస్పెండ్ అయ్యాను. 5 ఎన్నికల్లో 3 నుంచి 4,000 ఓట్ల తేడాతో ఓడిపోవడానికి వాళ్లతో కుమ్మక్కై చేతులు కలిపి కింజరాపు వాళ్ళని గెలిపించడానికి ధర్మాన ప్రసాద్ చేసిన ప్రయత్నాల్లో నేను బలిపశువునయ్యాను. 3,100 తేడాతో ఎంపీగా కూడా పోయాను. ఇవన్నీ నా జీవితంలో ఉన్నటువంటి బాధలు. 20 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి నరకం. ఆనాడేం తప్పు చేశాను, 2007లో గొర్రె హరిబాబు నాయుడికి టికెట్ ఇవ్వండి ఎమ్మెల్సీ అన్నాను. ఇవ్వకపోతే ఆయనకి నేను మద్దతు పలికాను. గొర్రె హరిబాబు నాయుడు ప్రజల ఆమోదంతో గెలిచాడు. ఆ గెలుపుకి నన్ను లింకప్ చేసి సస్పెండ్ చేశారు ఆనాడు. ఈనాడు ఇచ్చేశారు. వ్యక్తిగత కారణం అంట. మీకు లేవా వ్యక్తిగత కారణాలు? తీస్తాను. మద్రాసు కారణాలు తీస్తాను, నెల్లూరు కారణాలు తీస్తాను, శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో కృష్ణదాస్ చేసిన కారణాలు కూడా తీస్తాను. ఆగదు, ఈ గొంతు ఆగదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు మాట్లాడితే అసందర్భం అవుతుంది. సందర్భంలోనే మాట్లాడతాను, అన్ని ఎవిడెన్సెస్తో తీస్తాను. ఖబర్దార్, నా దృష్టికి మళ్ళీ నా జోలికి మళ్ళీ రావద్దు. నా పని నన్ను చేసుకునివ్వండి, నేను ప్రశ్నిస్తాను. చట్టాన్ని గౌరవిస్తూ కంప్లైంట్ ఇవ్వడం ఓకే, కానీ అర్ధరాత్రి 2 గంటలు నేను ఇక్కడే ఉంటాను, ఎవడొస్తాడో రండి అని చెప్పి మరి నాకు హైదరాబాద్ వెళ్ళిపోమంటారా తిరిగి? నాకు అప్పన్న ఏం చెప్పాడంటే, సార్ మీరు టెక్కలు రాకండి, హైదరాబాద్ వెళ్ళిపోండి అన్నాడు. టెక్కలి రాకుండా హైదరాబాద్ నా ఇంటికి నేను వెళ్లకుండా ఉంటే నా కార్యకర్తలు, నా అభిమానులు, నా ప్రజలు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ధైర్యం ఇవ్వాలంటే నేను ముందు ధైర్యంగా ఉండాలి. నా ఇంటికి నేను వెళ్ళగలిగే పరిస్థితులు ఉండాలి. కాబట్టి నేను వెళ్ళాను, వస్తానన్నాను. అటాక్ చేస్తారంటే ఆ అటాక్లో చచ్చిపోవడానికి కూడా సిద్ధం. నిమ్మాళ్ళలో కూర్చుంటాను, వచ్చాయనన్న. నిమ్మాళ్ళలో కూర్చున్నాను, అది నేనే చేశాను. సుమారు 2 అవర్స్ ఉన్నాను. మరి వాళ్ళు అటాక్ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఎక్కడికి పోయినారు, ఎందుకు రాలేదు? కాబట్టి అటాక్ చేస్తే భయపడిపోయే తత్వం కాదు. నేను ధైర్యంగా నిలబడతా, ఆగే ప్రసక్తే లేదు. ఈ గొంతు కూడా ఆగదు, ఇంకా గట్టిగా అడుగుతా. ఇంకా చాలా నా దగ్గర ట్రాక్స్ ఉన్నాయి, చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అవన్నీ రాను అన్నీ బయటపడతాను, ప్రజల దృష్టిలో పెడతాను, ప్రజల గొంతు మాట్లాడతాను, ఇంకా గట్టిగా పనిచేస్తాను. శ్రీనివాస్ గారు, మీకంటే ధైర్యం ఉంది, పోరాడగలరు. కానీ అప్పన్నను బలిపశువుని తీసుకొచ్చారు. లేదండి, అప్పన్న పాపం, అప్పన్నకి సర్పంచ్గా నామినేషన్ వేయించేటప్పుడు కూడా నేను నానా కష్టాలు పడి ఆ ఊరిలోకి వెళ్ళి పెద్ద యుద్ధమే చేశాను. ఆ యుద్ధం చేసి అప్పన్నకు నామినేషన్ వేయించాను. ఈ రోజు వరకు అప్పన్న నరక యాతన అనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా నా అభిమానిగా, నా శ్రేయోభిలాషిగా నాకు ఒక వార్త సమాచారాన్ని అందజేశాడు. కృష్ణదాసే చెప్పాడంట, నువ్వు వెళ్ళి చెప్పరా మీ ఓడికి అన్నాడంట. అంటేనే అప్పన్న నాకు చెప్పాడు. అయితే అప్పన్న ఆడియోని బయట పెట్టడం, నేను ఎప్పుడు ఆడియో రికార్డింగ్స్ చేయటం, వీడియో రికార్డ్స్ చేయటం, అలాంటి నా మొబైల్స్లో అటువంటి యాప్సే ఉండవు. కానీ ఇది నాకు తప్పలేదు. అప్పన్నకి నేను చెప్పాను, అప్పన్న నువ్వు చెప్పినటువంటి విషయాన్ని నేను బయట పెట్టాల్సి వస్తుంది. నేను బయట పెడుతున్నాను, కావాలని రికార్డు చేసాం, బయట పెడుతున్నాను, క్షమించప్పన్న, నువ్వేమనుకోకు, నీకేమైనా అయితే నేనున్నాను. నీకే ఇబ్బంది వచ్చినా, ఏ కష్టమైనా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు అప్పన్న, నీకే నష్టం జరగదు, నేనున్నానని చెప్పి అప్పన్న కన్విన్స్ చేసి ఇది ఇచ్చాను. నేనేమి దొంగతనంగా ఆయనకి బలిపశువుని చేసే పనిగా దువ్వాడ శ్రీనివాస్ అంటే అది నా కోసం నమ్మినవాడు, నా కోసం నిలబడినవాడి కోసం నేను ఖచ్చితంగా నిలబడతాను. ఈ చేతులతో ఎంతో మందికి దానాలు ధర్మాలు చేస్తున్నాం. అప్పన్నకి విడిచిపెట్టేస్తానా? అప్పన్న నేను కాపాడుకుంటా. జిల్లాలో ప్రధాన చూసుకుని 2 కమ్యూనిటీ నడుస్తున్నాయి. జిల్లాలో 2 కమ్యూనిటీ నడుస్తున్నాయి. ఆ కమ్యూనిటీలో భాగంగా 2 కులాల మధ్య కూడా చిచ్చుపెట్టి ఒక హైప్ అవ్వాలని చెప్పి దువ్వాడుతుందని చెప్పి ఈ మధ్య 2 కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి సార్. ఈ మధ్య కోన రవి గారికి మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి అక్కసుతో సౌమ్య అనే క్యారెక్టర్ని పెట్టి చాలా హింసించారు. నేను అప్పుడు రెస్పాండ్ అయ్యాను. కోన రవి కోసమే కాదు, కళా వెంకటరావు గారు లాంటి సీనియర్ లీడర్, కాపులకు నాయకత్వం వస్తున్న తూర్పు కాపుకు సంబంధించిన వ్యక్తికి ఎందుకు మంత్రి ఎవరని నేను అడుగుతున్నాను. ఒకే ఇంటికి 2 మంత్రులు ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నాను. కేంద్ర మంత్రి ఒకే ఇల్లు, రాష్ట్ర మంత్రి ఒకే ఇల్లు, 1800 విమానాలు ఆగిపోతానికి ఎందుకు బాధ్యత ఉంటుంది? అపరిమితమైనటువంటి పవర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ విమానాలు గుర్తురావు, రైతుల తాలూకు ధాన్యం గుర్తురాదు, ప్రొక్యూర్మెంట్ గుర్తురాదు. ఈ రోజు గోడౌన్స్ దగ్గర క్యూ లైన్లో ఉన్నాయి ట్రాక్టర్లు, లారీలు, ఎవరు గుర్తురారు. అపరిమితమైనటువంటి పవర్స్, ఆ పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి.
ఇంకొకరికి ఇవ్వాలా, అశోక్ ఇవ్వండి, రవికి ఇవ్వండి, లేకపోతే కళా వెంకటరావు గారికి ఇవ్వండి, ఒక రెడ్డిస్కి ఇవ్వండి, యాదవాస్కి ఇవ్వండి, పైకి తీసుకురండి. మరెవరూ లేని టీ నలుగురేనా? నా వాదన అది. ఇలాంటి వాదనలు నేను ప్రజల నుంచి వచ్చిన ఆవేదనలే నేను మాట్లాడాను. అందరి మనసుల్లో ఉన్నదే నేను మాట్లాడాను. నేనేమైపోయినా పర్వాలేదు, నేను మాట్లాడితే నాకు చంపేస్తారంటారు. చంపేస్తే ఎదురొడ్డి యుద్ధం చేస్తాను, ఆఖరికి చాలలేకపోతే ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.